ఈ వీడియో కనుక మీరు మిస్ అయ్యారనుకోండి, ఒక మంచి ఐడియా అయితే మీరు మిస్ అయినట్టే. అందుకే స్టార్టింగ్‌లోనే చెప్పేస్తున్నా, వీడియో ఎక్కడా మిస్ చేయకండి. ఏంటి ఈ అక్క మట్టి ప్రమిదలు చూస్తూ ఐడియా అంటుంది, వీడియో అంటుంది, ఎక్కడా మిస్ చేయకండి అంటుంది అని ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. వీడియో మొత్తం చూసేయండి. అప్పుడే నా ఐడియా ఏంటి అనేది మీకైతే తెలుస్తుంది. ఈ వీడియో ఎందుకు చూడమన్నాను అనే విషయం కూడా మీకైతే తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకైతే యూట్యూబ్‌లోనైతే ఎవరు ఇలాంటి వీడియో అప్లోడ్ చేయలేదని అనుకుంటున్నాను. రకరకాలుగా మట్టి ప్రమిదలతో వీడియోలు చేశారు కానీ ఇలా అయితే ఎవరు చేయలేదనుకుంటున్నాను. ఇలాంటి ఐడియాతోనే ఎవరైనా వీడియో గనుక చేసుంటే నాకైతే కామెంట్ అయితే చేసేయండి. నేనైతే చూడలేదు అని అన్నాను అంతే. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఇప్పుడొచ్చేసి మనకు కార్తీక మాసం అండ్ దీపావళి కూడా వస్తుంది కదా. ఈ దివాళీకి, కార్తీక మాసానికి అందంగా దీపాలతో అలంకరిస్తూ ఉంటాం కదండి. సో అలా అలంకరించేటప్పుడు మనకు చాలా అంటే ప్రతి సంవత్సరము కొత్త ప్రమిదలు కొంటూ ఉంటాము. అవి నల్లబడగానే పడేస్తూ ఉంటాం కదా. ఇది రొటీన్ అయిపోతూ ఉంటుంది కదండి. నేను కూడా నాకు ఈ విషయం తెలియకముందుకు లాస్ట్ ఇయర్ అయితే చాలా ప్రమిదలు నల్లగా అయిపోయానైతే పడేశాను. సో ఈ సంవత్సరం నుంచి అయితే పడేయకూడదనైతే ఈ టిప్ అయితే నాకైతే తెలిసిందండి. అందుకే మీతను కూడా షేర్ చేద్దామనేసి అయితే ఈరోజైతే వీడియో అయితే తీస్తున్నాను. ఒక్క 10 రూపాయలు ఉంటే చాలండి, మన ఇంట్లో ఉన్న పాత ప్రమిదలు అనేటివి చాలా అంటే చాలా కొత్తగా చేసుకోవచ్చు అన్నమాట. ఇంత నల్లగా అయిపోయాయి కదండి, వీటిని కూడా చాలా అంటే మనము మార్కెట్ నుంచి ఏ విధంగా కొత్త ప్రమిదలు అయితే తీసుకొస్తామో అదే మాదిరిగా ఉంటాయన్నమాట. చూడండి ఎంత జిడ్డుగా అయిపోయాయి కదా ఒక్కొక్క ప్రమిద అయితే. సో నేను ఇలాంటివి కొన్ని అన్నీ పడేశానండి ఈ విషయం మీద లేకముందుకు. కేవలం మనకు 10 రూపాయలు ఉంటే సరిపోతుంది. ఇక లేట్ చేయకుండా, సుత్తి లేకుండా ఈ పాత ప్రమిదలను కొత్త ప్రమిదల్లా ఎలా చేయాలో చూపిస్తాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే నేను ఏ విధంగా ఈ ప్రాసెస్ అంతా చేశాను అనేది అయితే మీకైతే తెలుస్తుందన్నమాట. మీరైతే ఎక్కువగా ఆలోచించకండి, పాత వాటిని కొత్త వాటిలా ఎలా చేస్తుంది అని అయితే మీరైతే ఎక్కువగా ఆలోచించకండి. తినబోతూ రుచి చూడబోతూ వీడియో చూడబోతూ ఇంకెందుకండి మీకు. నేనే చూపిస్తాను కదా, మీరు ఈజీగా మీరు వీడియో చూస్తూ పాత వాటిని కొత్తగా చేసేయచ్చు. ఇక లెట్ స్టార్ట్ ప్రాసెస్ అయితే చేసేద్దాము. ఫస్ట్ అయితే ఇలాంటి ఒక వెల్లుల్లిపాటి బాండీ అయితే తీసేసుకొని దాంట్లో వాటర్ అయితే వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి. ఫస్ట్ అయితే దీంట్లో 1 స్పూన్ దాకా సర్ఫ్ అయితే వేసేసుకోండి. మీ దగ్గర ఉన్న ప్రమిదల క్వాంటిటీని బట్టి ఈ సర్ఫ్ వాటర్ క్వాంటిటీ అనేది పెంచండి. దీంట్లోనే ఒక నిమ్మ చెక్క కూడా వేసేయండి. రసం అంతా పిండేసి దీంట్లోనే ఆ చెక్క కూడా వేసేసి వాటర్ అంతా మరిగేదాకా ఉంచండి. 1/2 స్పూన్ దాకా సోలపొడి కూడా వేసేసుకోండి. మనకు వాటర్ అనేది తెరులుతున్నాయి కదండి. ఇలా వాటర్ తెరులుతున్నప్పుడే వీటిల్లో అయితే ప్రమిదలన్నీ వేసేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే గ్యాస్ కట్టేసి ఒక 10 నిమిషాల దాకా వాటిని అలాగే వదిలేయండి. చూడండి, మనకు వాటర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది కదా. ఈ ప్రమిదల్లో ఉన్న ఆయిల్, జిడ్డు అనేది దీంట్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రమిదనైతే తీసుకొని మన ఇంట్లో ఉండే పాత బ్రష్లతో ఈ ప్రమిదలన్నిటినీ ఇలా ఒకసారి తోమేసేయండి. ఫైనల్గా దీపాలన్నీ ఇంతవరకే క్లీన్ అయ్యాయి కదా. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తూ ఇలానే చూపిస్తున్నారు కదండి. కానీ నేను కొంచెం ఇంకా ఈ ఉన్న ఈ మరకలు కూడా, ఈ బ్లాక్ ఉన్నాయి కదా మనం దీపం పెట్టేటప్పుడు వచ్చేటి, అవి కూడా పోయే విధంగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇంతవరకు చేసిన ప్రాసెస్లో ఏంటి అంటే మనకు ఆయిల్ అనేది, జిడ్డు అనేది ఏదున్నా కూడా పోయి చాలా అంటే చాలా వరకు కొంచెం బెటర్ అన్నమాట. కొంతవరకు క్లీన్ అయిపోయాయి. ఇంకా పూర్తిగా క్లీన్ అవ్వాలి కదా. నేను కొత్త వాటిలో చూపిస్తానన్న కాబట్టి ఇప్పుడు కొత్త వాటిలో ఎలా చేయాలో చూపిస్తేస్తాను. కేవలం 10 రూపాయలు ఉంటే సరిపోతుంది. మన పాత ప్రమిదలు కొత్త ప్రమిదల్లా ఎలా మారుతాయో చెప్తానని చెప్పాను కదండి. సో ఇదేనండి కొత్త వాటిలో ఎలా మార్చాలో ఇది చూపిస్తుంది. ఇది వచ్చేసి జాజ్ అండి. మాకైతే పూజా స్టోర్లో అయితే దొరుకుతుంది. ఇది 10 రూపాయలకు ప్యాకెట్ అండి. ఇది జాజు అంటారండి. మనం వాకిళ్ళ ముందు అలుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా, అదే అండి జాజు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే కలిపేద్దాము. ఇది ఒక్క 10 రూపాయల ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా ప్రమిదలకైతే మనకైతే పనిచేస్తుంది.
ఇలా ఒక కాటన్ తీసుకొని దాన్ని అంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేయండి. సో మనకు ఆల్రెడీ మట్టి ప్రమిదలు అయితే ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్లో అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటిని మనమైతే మట్టి ప్రమిదలకైతే వేసేసుకుందాము. ఇలా ఒక మట్టి ప్రమిద అయితే తీసుకొని దానికి మొత్తం అయితే వేసేయండి. ఇలా వేసేయడం వల్ల మనకు కొత్త వాటిలా మెరుస్తుంటాయి అన్నమాట. సో ఇంత కష్టపడడం ఎందుకు, మనకు కొత్త ప్రమిదలు కొనుక్కొచ్చుకుంటే అయిపోతుంది కదా అంటారు కదా, అది మీ ఇష్టం అండి. నేనైతే దీనికి బదులు వాటర్ దియాస్ కూడా దొరుకుతున్నాయి కదంటే అవి కూడా దొరుకుతున్నాయి కదండి. మనము వీటితోని ఇల్లును అలంకరించుకున్నంతగా వాటర్ దియాస్తో అలంకరించుకున్నట్టుగా అనిపించేది. కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వరకు వాటర్ దియాసే బెటర్ అనుకోండి. ఇప్పుడు మీరే చూసారు కదా, నేను ఆ జాజు కలర్తో వీటికి వేసేయడం వల్ల మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్త ప్రమిదలాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కాసేపు అయితే ఆరనిస్తే సరిపోతుంది. సో మిగతా వాటన్నిటి కూడా అదే విధంగా వేసేసుకుందాము. ఈ జాజు కలరు యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ మనకున్న డిజైన్ కూడా పోదండి. కొంతమంది కలర్స్ కూడా వేస్తుంటారు, వాటికి కొంచెం కాస్ట్లీ కాబట్టి మనం అది యూజ్ చేయనక్కర్లేదండి. ఇది ఒక 10 రూపీస్ పెట్టి తెచ్చుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఎన్ని పాత ప్రమిదలు ఉన్నా కూడా సో వాటన్నిటిని ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదండి, నాకు తెలియకముందు లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా ఒక 50 దాకా ఉండవచ్చండి మా ఇంట్లో ప్రమిదలు. అవన్నీ పడేస్తాను అన్నమాట. సో అందుకే ఈ సంవత్సరం నుంచి అలా పడేయకుండా పగిలిన వాటిని పడేస్తాను. పగలకుండా మంచిగా ఉంటాయి చూడండి, వాటన్నిటిని అయితే ఇలా అయితే చేసేసుకుందామని అయితే అనుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదండి, ఒక్క 10 రూపాయల జాజుతో అయితే పాత ప్రమిదలన్నీ ఎంత కొత్త వాటిలో అయితే మెరిసిపోతున్నాయో. వీటన్నింటినీ కాసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనమైతే ఎండలో పెట్టేద్దాము. అప్పుడు ఇంకా చూసేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నా ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి నన్నైతే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డిజైన్ కూడా పోకుండా ఎంత బాగా అంటే ఎంత బాగా కనిపిస్తుందో కదా. నేను తీసుకున్న ఈ 10 రూపాయల ప్యాకెట్ జాజు ప్యాకెట్ వచ్చేసి ప్రస్తుతానికైతే ఒక 15 మట్టి ప్రమిదలకైతే వచ్చిందండి. ఇంకొక 15 మట్టి ప్రమిదల దాకా కూడా ఇదైతే వస్తుంది. అంటే ఒక్క ప్యాకెట్ మనం కనుక తీసుకున్నాం అనుకోండి, దాదాపు 30 ప్రమిదల వరకు దాకా మనమైతే ఈ జాజు అయితే వేసుకోవచ్చు అన్నమాట. సో ఒక 10 రూపీస్ ఉంటే సరిపోతుందండి, మనము ఒక 30 ప్రమిదల దాకా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే ఈ ఐడియా వర్క్ అయిందండి, మీరు కూడా ట్రై చేసేయండి. ఫైనలీ చూసేయండి, ఆరిపోయిన తర్వాత మన మట్టి ప్రమిదలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. పాత ప్రమిదలు కాస్త కొత్త ప్రమిదల్లా మారిపోయాయి అన్నమాట. మరి ఈ ఐడియా ఎలా ఉంది, మీకు కూడా నచ్చితే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.